ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? టీఆర్ఎస్ అయితే ముందైతే అదే గెలిచింది, మళ్ళీ అదే గెలుస్తుందా మళ్ళీ ఎట్లా అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? టీఆర్ఎస్దే మంచిగా ఉన్నది. ఇదేం పాలన ఉన్నది, ఇది ఇగో ఇదే పాలన ఉన్నది. 4 రోజులకు ఒకసారి చెత్తేస్తున్నారు, 4 రోజులకు పోతున్నది. ఇక ఉన్న రోడ్లన్నీ పోతున్నాయి, ఇక అంతే ఉన్నది. ఇక అదే పాలన బాగున్నది. ఫింక్షన్ 4,000 ఇస్తా అన్నాడు, 4,000 వస్తుందా? 4,000 ఉన్నదే ఇగో 60 ఏళ్ళ పడ్డాం ఇప్పటి వరకు పింఛన్. నాకు ఆయన సంవత్సరం అయితే దరఖాస్తు పెట్టి, ఇగో నాది 3 నెలలు దరఖాస్తు పెట్టి ఇక ఇస్తున్నారు. ఆడ వాళ్ళు వద్దా అంటున్నారు. మండల ఆఫీస్ పోతే ఇంకా ధర ఎవడు ఏమంటారు? లేదా అవి ఆడ శాంక్షన్ అయితేనే పెట్టుకోండి, లేకుంటే ఇచ్చినా కానీ మూల పడేస్తామంటున్నారు. అంతే. ఈ చెల్లేసా చెల్లేదు అవి కొన్ని. నువ్వు చెప్పవే, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ బాగుందా? బీఆర్ఎస్ఏ బాగుందన్న, కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు, బాగా వేస్ట్ అంత ఏమి అంత శత్రువులు అంతలో కలిపేసి ఏం ఉన్న పనులు లేవు. ఇంత ఇస్తా ఇంతవరకు నాకు 65 పింఛనే గతిలేదు. ఏం చేస్తాం? అప్లై చేసి సంవత్సరం అవుతుంది. మండల ఆఫీస్కి పోతే అరే ఆడ పెట్టవా పో, ఇప్పుడు ఎవడిస్తాడు, ఆన్లైన్ వస్తున్నప్పుడు అవుతుంది, ఇప్పుడు కాదు పో, ఏం చేసుకుంటావు ఇంకా మీ ఇష్టం. అట్లా 2-3 సార్లు తిరగాలి వానికి ఏమని ఇవ్వాలి, ఇస్తేనే అనేటట్టు. ఇంకా పైసలు కూడా అయితే కదన్నాడు వాడు. నేను అన్నీ అడిగినా కదా, కాదన్నట్టు నేను ఎలా పెట్టచ్చు కానీ కాదంట. అది ఆన్లైన్ అయినప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలంట. ఇప్పుడు 6 గ్యారెంటీలు నేను అమలు చేసినా, రైతులకి రుణమాఫీ ఇచ్చినా, లేకపోతే ఇవన్నీ చేసినా అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. చేసిండు మాకు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేసిండు, ఇక కట్టుకోవాలి, ఇక అవన్నీ మాసు చేసిండు. ఇక చాలా మంచి చేసిండు, మాసు చేసిండు. ఉన్నోనికి కూలి దొరుకుతలేదురా దేవుడు అంటేనంట. ఇక అన్ని గ్యారంటీలు అమలు కంటికి కనిపిస్తలేవా, మీకు కనిపిస్తలేవా, మాకు కనిపిస్తలేవా? మీ పని మీరు చేస్తున్నారు కానీ కనిపిస్తలేవా కళ్ళకు? రోజు చెత్తగీడు ఉంటే రోజు చెత్తగింత ఉండకుండా ఎత్తుతుర్రి వాళ్ళు ఉన్నప్పుడు. టీఆర్ఎస్ బాబు ఉన్నప్పుడు ఇప్పుడు 4 రోజులు 3 రోజులకు ఒకసారి ఎత్తున్నారు. కంపు వాసనలు చేస్తున్నది. ఏంది పాలన్న పోనీ అక్కడికి. ఇగో ఇప్పుడు మేము అంటే గలీజు కొడుతుంది, ఎందుకంటే మేము పెద్దోళ్ళం ఉన్నాము. అది పిల్లలు మీ అసుంటోళ్ళకే తెలుస్తుంది పాలన వేసుంటుంది అనేది. మేము అన్నగుట్టం, అది లాభం లేదు. పోని మా అన్నగా ఆ కొడుకులకి ఏమి ఇచ్చారు, ఆ ముసలి కొడుకులు వడుతున్నారు అంటారు. అన్నీ ఎందుకు పోనీ అక్కడ.